వైఎస్ షర్మిలకి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇద్దరికి కోల్డ్ వార్ నడిచింది. రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినటువంటి మాటలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించడం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద గాని, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద గాని, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి బతుకుంటే ఈ రోజు ఉమ్మేసేవారు అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు విపరీతంగా రేవంత్ రెడ్డిని హర్ట్ చేశాయి అని, అట్లాగే రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ, కేసీఆర్ ని క్వశ్చన్ చేస్తూ, బీజేపీని క్వశ్చన్ చేస్తూ ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీని ఆమె ప్రశ్నించినటువంటి తీరు విపరీతమైనటువంటి కోపాన్ని తెప్పించింది ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డికి. కానీ కట్ చేస్తే ఇప్పుడు 6 నెలల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి వ్యక్తితో కలిసి వైఎస్ షర్మిల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె నుంచి దించడానికి కుట్రలు పన్నుతున్నారు అనేటువంటి పరిస్థితి, అలా మాట అనే పరిస్థితి ఏర్పడింది. కుట్ర పన్నుతున్నారని ఎవరు అంటున్నారు? వైసీపీ అంటుంది. ఎందుకంటుంది? తనకి అత్యంత ముఖ్యమైనటువంటి గురువు నారా చంద్రబాబు నాయుడిని ఏపీలో గద్దెనెక్కించుకోవటంలో భాగంగా, ఆ ప్లాన్ లో భాగంగా రేవంత్ రెడ్డి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఏపీలో గద్దెనెక్కించాలంటే జగన్మోహన్ రెడ్డిని దించాలి కాబట్టి అందులో భాగంగా వైఎస్ షర్మిలకి రాజకీయంగానే కాకుండా ఫినాన్షియల్ గా కూడా రేవంత్ రెడ్డి హెల్ప్ చేస్తున్నారు అంటూ ఒక రకమైనటువంటి వాదనని వైసీపీకి సంబంధించినటువంటి మీడియా విపరీతంగా స్ప్రెడ్ చేస్తుంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి షర్మిల మధ్య గొడవలు ఉన్నాయో, వైఎస్ఆర్ టీపీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయడం, అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతు నేను ఇస్తున్నాను అంటూ షర్మిల తెలంగాణ ఎన్నికల ముందు చెప్పడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ కి ఆమె పిసిసి అధ్యక్షురాలుగా రావడం, జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా టార్గెట్ చేయడం, జగన్ ని గద్దె నుంచి దించడమే తన యొక్క టార్గెట్ గా ఆమె కంప్లీట్ ఫోకస్ అంతా జగన్ మీద పెట్టడం. చంద్రబాబు నాయుడు కూడా ఆమె అంటున్నారు, కానీ ఎక్కువగా ఆబ్వియస్లీ అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీనైనా టార్గెట్ చేయడం ఎక్కువగా ఉంటుంది, అందులో తప్పులేదు. సో అట్లా ఆమె టార్గెట్ చేయడం, ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు తన బిడ్డకి పెళ్లికి సంబంధించి పిలుపు కోసం వెళ్ళి ఒకప్పుడు కలిశారు తప్ప ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డిని షర్మిల కలవలేదు. సీఎం అయిన తర్వాత కంటే ముందు, అంటే ఆయన సీఎం అవడం కంటే ముందు ఈమె ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏపీలో పగ్గాలు చేపట్టడానికంటే ముందు కలవడం ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం పగ్గాలు చేపట్టిన తర్వాత. గత నెల 19న ఆమె దాదాపు 1 month అయింది ఆమె పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో. సో ఇప్పుడు వెళ్ళి ఇంత హడావుడిగా కలవటం, అది కూడా ఒక ఫార్మల్ మీటింగ్ అని ప్రకటించడం అనేది వైసీపీలో ఒక రకమైన గుబుల్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక పక్కేమో తనకు అత్యంత సన్నిహితమైనటువంటి చంద్రబాబు నాయుడు గెలిపించాలని రేవంత్ రెడ్డి అనుకుంటూ ఉంటారని ఆబ్వియస్ గా, అట్లాగే తన అన్నతో గొడవల వల్ల అన్నను దించాలని షర్మిల అనుకోవడం, ఫినాన్షియల్ గా రేవంత్ రెడ్డి అంటే ఓవరాల్ గా తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఏపీ కాంగ్రెస్ కి ఫినాన్షియల్ హెల్ప్ వస్తుంది అనేటువంటి మాట వినిపిస్తుంది. షర్మిల కాంగ్రెస్ లో అడుగుపెట్టి సభలు నిర్వహిస్తూ ఉంటే ప్రజల నుంచి పర్వాలేదు అనే స్పందన ఉంది. ఇంకా కంపేర్ చేసుకుంటే వైఎస్ఆర్టీపీ టైంలో ఆమె తెలంగాణలో తిరిగిన దాంతో పోల్చుకుంటే చాలా బెటర్ గా క్రౌడ్ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆమె చెప్పేది వింటున్నారు. అధికార పక్షాన్ని ఆమె ప్రతిపక్షంగా ఎండగడుతున్నటువంటి అంశాలని పాయింట్ టు పాయింట్ జనాలు వింటున్నారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏదైనా ఉండొచ్చు, కానీ ఆమె మాట్లాడేది మాత్రం నిజమే కదా, జగన్ ఇవన్నీ చేస్తానని చేయలేదు కదా, చంద్రబాబు ఇవన్నీ చేస్తానని చేయలేదు కదా అనేటువంటి ఫీలింగ్ జనాల్లో ఆమె క్రియేట్ చేయగలుగుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటు బ్యాంక్ ని ఎంతో కొంత ఆమె తగ్గించగలరు, చీల్చగలరు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వైసీపీ యొక్క ఓటు బ్యాంక్ ని చేల్చడం తథ్యం అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి ఈ వేళ. ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతాల్లో ఇది సాధ్యం అనుకుంటున్న ఈ వేళ రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి ఆమె ఆహ్వానిస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ఎలక్షన్ లో సిద్ధరామయ్య వచ్చారు కర్ణాటక నుంచి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డికే శివకుమార్ వీళ్ళందరూ వచ్చి తెలంగాణ ప్రాంతంలో పర్యటించారు. మాకు అక్కడ అద్భుతంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, మేము వచ్చిన తర్వాత ఇవన్నీ ఇస్తున్నాం, ఇక్కడ కూడా మీకు ఇస్తారు రేవంత్ రెడ్డి గెలిచాక అని చెప్పారు. అట్లాగే రేవంత్ గెలిచారు. సో ఆ ఐడియాని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తూ రేవంత్ రెడ్డిని ఇక్కడ ప్రచారానికి తీసుకురావడమే కాకుండా ఇదివరకే ఒక ప్లాన్ ఉంది వీళ్ళకి, అమరావతిలో ప్రియాంక గాంధీతో ఒక భారీ సభని ఏర్పాటు చేయాలి అనేసి. సో దానికి కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా, దీనికి కూడా ఫినాన్షియల్ గా కావాల్సినటువంటి సపోర్ట్లు. ఎందుకంటే షర్మిల చేస్తున్నటువంటి సభలు ఏమి తక్కువ ఖర్చులో అయిపోయేవి కాదు. అంటే జనాలు ఒక సగం మంది, ఏ పార్టీకైనా జనాలు ఒక 70% మంది స్వచ్ఛందంగా వస్తారు, అది ప్రతిపక్షాలు అయితే. మిగతా 30% మందిని డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదే అధికార పక్షం అయితే 30% స్వచ్ఛందంగా వస్తారు, 70% డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. ఏ పార్టీకైనా, ఏ రాజకీయాల్లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఇది కామన్. ఎందుకంటే అధికార పక్షం మీద వివక్ష ఉంటుంది, జనాలకి యాంటీ ఇంక్యుమెన్స్ ఉంటుంది కదా.
అంతగా అధికార పక్షం మీద ఇష్టం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నంత ఇష్టం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ని చూసినట్టు ఇప్పుడు జగన్‌ని జనాలు చూస్తున్నారా? చూడట్లేదు కదా! చంద్రబాబు నాయుడిని ఇప్పుడు చూస్తున్నట్టు ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడు చూసారా? చూడలేదు కదా! అట్లాగే అధికార పక్షానికి జనం యొక్క సమీకరణ తక్కువ ఉంటుంది. సో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీలో నడుస్తున్నటువంటి సభలు కావచ్చు, రేపు ప్రియాంక గాంధీ సభ పెడితే ఎట్లా ఉంటుంది? ఓటు షేర్ ఎంత వరకు రావచ్చు? ప్రస్తుతం ఉన్నటువంటి 1, 2 ఓటు షేరు 7, 8 తీసుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఒక్కటంటే ఒక్కటన్నా ఎమ్మెల్యే సీట్ గాని, ఎంపీ సీట్ గాని తాను పోటీ చేస్తే కడప నుంచి గాని గెలిచేటువంటి పరిస్థితి షర్మిలకుందా? ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ గా మారి ఒక రకమైనటువంటి కంక్లూజన్ దిశగా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారని, ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ ఒకరికొకళ్ళు ఇచ్చుకుంటున్నారని, దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, జగన్ మీద వీళ్ళిద్దరూ కుట్ర చేస్తున్న కుట్ర అంటే ఏముంది రంగంలో గద్దె మీద నుంచి కిందకి దింపాలి సీఎం గా. ఇందులో పెద్ద కుట్రే ఉంది. సో ఈ రకమైనటువంటి కుట్ర చేస్తున్నారని వైసీపీ ఫీల్ అవుతుండడం సహజంగా జరిగేటువంటి అంశం. సో అసలే చంద్రబాబు అంటే ఇష్టం ఉండదు వైసీపీ వాళ్ళకి. అందులో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రకరకాల మాట్లాడినారు. అటువంటి వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కూతురు, వైఎస్ విజయమ్మ యొక్క కూతురు వెళ్లి మాట్లాడడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో జగన్ మీద ఇద్దరు కలిసి కుట్ర చేయడం అనేటువంటి అంశాన్ని వైసీపీ సహజంగానే తీసుకోలేనటువంటి అంశం. సో దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ లో. ఈ అంశంలో మీరు ఏమనుకుంటున్నారు? ఈ మొత్తం వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతోంది? ప్రజల యొక్క సపోర్ట్ ఈ టైంలో ఎలక్షన్ టైంలో నాయకులకి చాలా అవసరం. సో మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుందో చెప్పండి. సపోర్ట్ షర్మిలను మీ సపోర్ట్ చేసినట్టయితే షర్మిల అని కామెంట్ చేయండి. వాళ్ళు సపోర్ట్ రాపోయిన పర్ల. జగన్ అని సపోర్ట్ చేసినట్టయితే జగన్ అని కామెంట్ చేయండి. ఏపీ ప్రజల యొక్క మద్దతు జగన్ షర్మిలలో ఎవరికి ఉంది అనేది ఈ వీడియో కామెంట్స్ చూస్తే అర్థం కావాలి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్లీ కింద కామెంట్స్ లో జగన్ లేదా షర్మిల అని కామెంట్ చేయండి. తద్వారా ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది అర్థం అవ్వడానికి మన కామెంట్లు చూస్తేనే మనకు తెలుసుకోవాలి. అట్లాగే రాజకీయంగా మీలో చాలా మందికి విషయ పరిజ్ఞానం ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. వాటన్నిటిని ఉపయోగించి కామెంట్స్ లో మీరు ఇంకా ఏదన్నా ఈ అంశంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి కొత్త థింగ్స్ ఏదైనా ఉంటే చూడండి. కేవలం కామెంట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఒక 70% ఉంటే ఒక 10-20% మందికి నిజంగా రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళు వీడియో చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్లీ మీరు ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? మీరు ఒక డిఫరెంట్ యాంగిల్ ఏదైనా చూస్తున్నట్లయితే దాని గురించి కామెంట్ చేయండి.